హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పొట్లకాయలో పాలు పోసుకొని చేసుకునే కర్రీ. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. పొట్లకాయ అంటే చాలామంది ఇష్టపడరు. ఈ విధంగా చేసుకొని తింటే ఎవరైనా ఇష్టపడతారు. మరి ఈ పొట్లకాయ పాలు పోసుకొని ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 2 పొట్లకాయలను తీసుకున్నాను. 2 పొట్లకాయలను తీసుకొని చక్కగా పైనున్న ఆ తెల్లని పొట్టు పోయేంత వరకు ఇలా గీరేసుకోవాలి. స్పూన్‌తో గానీ లేదా చాక్‌లో వెనక భాగంతో గానీ ఇలా గీరేసుకోవాలి. అలా పొట్లకాయ మొత్తం గీరేసేసుకోవాలి. ముందు తోక, వెనక తొడిమ కూడా కట్ చేసేసుకోవాలి. నేనిప్పుడు ఈ పొట్లకాయలను చక్కగా నీట్‌గా కడిగేసుకున్నాను. కడిగేసుకొని మంచిగా రౌండ్ ముక్కల్లా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్‌గా వద్దనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును వేసేసుకోవాలి. వేసుకొని పొట్లకాయ ముక్కలకి చక్కగా పట్టేంత వరకు పట్టించేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని నానబెట్టుకోవడం వలన పిండినప్పుడు పొట్లకాయలో నీరు తొందరగా బయటకు వచ్చేస్తుంది. కూర కూడా తొందరగా మగ్గుతుంది. అందుకోసమని పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. పోపు అనేది చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కని, అలాగే పచ్చిమిర్చి ముక్కని, కరివేపాకుని వేసుకున్నాను. నేను కరివేపాకుని తాలింపులు ఎందుకు వేయలేదంటే వాటర్తో వేస్తే కనుక మొహం మీద చిందుతుంది. అందుకని ఇలా ఉల్లిపాయతో వేసుకుంటే తొందరగా చిందకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పొట్లకాయలు ఉప్పు వేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కల్ని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. గట్టిగా మీకు ఎంత బలం ఉంటే అంత బలంగా చక్కగా పిసుక్కోవాలి. ఇట్లా గట్టిగా పిండడం వల్ల వాటర్ అనేవి తొందరగా బయటకు వచ్చేస్తుంది. కూర కూడా చక్కగా మగ్గుతుంది. ఈలోపు ఉల్లిపాయ మగ్గిందో లేదో చూసుకుందాము. ఉల్లిపాయ కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు పొట్లకాయలోని రసాన్ని ఈ విధంగా నీటిని మొత్తాన్ని పిండేసుకుంటున్నాను. చూసారా ఎంత వాటర్ అనేది బయటకు వచ్చేస్తుందో. ఇట్లా వాటర్ బయటకు వచ్చేస్తేనే కూర కూడా చక్కగా మగ్గిపోతుంది. వాటర్తో వేస్తే కనుక కాస్త ఎక్కువ టైం పడుతుంది. చక్కగా గట్టిగా పిండేసుకొని వేసేసుకోవాలి. లాస్ట్లో మీకు వాటర్ చూపిస్తాను. ఇదిగోండి ఇంత వాటర్ అయితే వచ్చింది. ఇంత వాటర్ పెట్టుకొని కర్రీ వేస్తే కనుక చాలా టైం పడుతుంది. ఈ విధంగా చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఒకసారి గరిటెతో కూర మొత్తాన్ని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చూసిన తర్వాత ఈ విధంగా అయితే మగ్గుతుంది. చాలా తొందరగా మగ్గిపోతుందండి కూర. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి గరిటెతో తిప్పేసుకొని ఇందాకడ మనం కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి పిసుక్కునేటప్పుడు ఇప్పుడు మనం ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. రుచికి సరిపడా మాత్రమే వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని కూర మొత్తాన్ని మరలా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చూస్తే కూర ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కూర చాలా ఈజీగా అయిపోతుంది. పత్యం కూరలుగా కూడా పనికొస్తుంది పొట్లకాయ కూర. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు పాలను తీసుకొని పోసేసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి గరిటెతో కదిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి.
ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే కూర అయితే ఈ విధంగా అయింది. నూనె కూడా తేలిపోయింది. పొట్లకాయ చక్కగా మగ్గిపోయింది. పాలు కూడా చక్కగా ఎగిరిపోయిందండి. కూర చాలా రుచిగా ఉంటుంది. పత్యం కూరలకి ఈ కూర బాగా పనికొస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా ఉండే పొట్లకాయ పాలు కర్రీ నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.